కొన్ని వాక్యం చూసినట్లయితే ఆ, దేవుడు చాలా ఆమ్, రెండవ పండగ గురించి మాట్లాడుతున్నప్పుడు పులియని రొట్టె పులిసిన రొట్టెల గురించి ఆయన మాట్లాడుతూ ఏదో ఒక వ్యక్తి గురించి కాదు, లేదా ఆ, ఒక ఆ, ఏదో ఒక పడిపోయిన ఒక వ్యక్తిని చూపిస్తూ కాదు, సంఘం గురించే మాట్లాడుతున్నానని చెప్పి ఈరోజు క్లియర్ గా చూపిస్తారు. కొంచెం పిండి కూడా మొత్తం ఆ ముద్దని అపవిత్రపరుస్తుందని, కొంచెం పాపం కూడా సంఘాన్ని అపవిత్రపరుస్తుందని ఈరోజు మన సంఘం ఎదగపోవడానికి కారణం మనకి ప్రత్యక్షంగా డైరెక్ట్ గా ఆయన చెప్తా వచ్చారు. మనం చేసే ప్రతి విషయాన్ని బట్టి యవనస్తుల గురించి కూడా మాట్లాడుతూ ఒక మెసేజ్ చాలు సంఘం ఎదగపోవడానికి, ఒక మెసేజ్ మనం తీసుకుంటే చాలు సంఘం ఎదగపోవడానికి, లేదా ఒక వ్యక్తి యొక్క బండి మీద ఎక్కి తిరగడం చాలు సంఘం ఎదగపోవడానికి. అంటే చిన్న చిన్న విషయాల్లోనే సంఘం ఎదగట్లేదు అని మనం అనుకుంటున్నాం, కానీ అది భయంకరంగా చూపిస్తా ఉంది. 7 రోజులు మనం సంతోషంగా ఉండాలి అంటే, సంతోషంగా పండుగని సెలబ్రేట్ చేసుకోవాలంటే 7 రోజులు కూడా పులిసిన దానిని మన జీవితాల్లోకి తీసుకురాకుండా పులియని రొట్టెలను మనము తింటూ, మన ముందే ఆ యొక్క గొర్రె పిల్లను వధించబడింది, మనమే కుటుంబంగా గొర్రె పిల్లను వధించాము. అది తన ఇష్టపూర్వకంగా వధించబడింది. ఆ రక్తం ఒక పాత్రలో తీసుకోబడింది. ఆ గొర్రె పిల్లని మన ముందే పెట్టి దాన్ని కాల్చడం జరిగింది. తెల్లవారే లోపల మనం ఆ యొక్క శరీరాన్ని తినువారంగాను, ఆ రక్తాన్ని తీసుకెళ్లి మన ఇంటి గుమ్మాలకి రాసే వారంగాను ఉండాలి. అది కాకుండా ఏది చేసినా సరే మన జీవితాల్లోకి పులిసినది వస్తుందని చెప్పి, పులిసినది వచ్చినప్పుడు మనం ఎదగలేము, సంతోషంగా పండుగని ఆచరించలేము అని చెప్తా వచ్చింది. అలాగే మనకి కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రకారం రాసినప్పుడు అక్రమ సంబంధం గురించి, తండ్రి గురించి, తల్లి గురించి సంబంధం గురించి రాశారు. అలాంటి వ్యక్తిని గురించి మీరు పట్టించుకోకండి. అలాంటి వ్యక్తిని మీ యొక్క సంఘంలో ఉంచడం వల్ల సంఘం నాశనం అయిపోతుంది అని చెప్పి కూడా రాయబడతా క్లియర్ గా మాట్లాడటం జరిగింది. అందుని బట్టి మన సంఘంగా అభివృద్ధి పొందాలి అంటే మనలోనే తప్పు ఉంది. దేవుడు 7 రోజులు మనతో నివాసం చేయాలని, మనం సంతోషంగా ఈ యొక్క పండుగను జరుపుకోవాలని చెప్పి ఆయన ఆశపడుతున్నాడు. కానీ మనమే మన ఇష్టపూర్వకంగానే పులియని దాంతో కలిపి మొత్తం ముద్దని పాడు చేసే వారంగా మనం ఉన్నామేమో, మనల్ని మనం పరీక్షించుకోవాల్సిందిగా దేవుని వాక్యం ద్వారా చెప్పండి. దాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈరోజు చెప్పబడిన వాక్యంలో అయితే పులియని రొట్టెల పండుగ జరుపుకోవాలి, సంతోషకరంగా జరుపుకోవాలంటే మన జీవితంలో ఉన్న దుష్టత్వాన్ని కానీ, పాపం అనే బంధకంలో నుండి విడుదల పొందుకోవాలి. మన జీవితము దేవుని ఎదుట పరిశుద్ధంగా నీతిగా ఉన్నప్పుడే ఆ, పండుగ జరుపుకోగలుగుతాము. అది మన హృదయంలో అయితే పాపంతో నిండిపోయింది, గర్వంతో, అహంకారంతో, దుఃఖం లేకోకుండా జీవితాన్ని బంధించబడి ఉన్నాను. ఈ జీవితంలోంచి బంధించబడిన జీవితంలోంచి విడుదల పొందుకోవాలంటే పస్కా పండుగను నేను సంతోషకరంగా జీవించడానికి పులియని పండుగ పులియని దాన్ని నాలో పులిసిన దాన్ని తీసేసుకుని పులియని పండుగగా నేను ఆచరించాలని నేను తెలుసుకున్నాను. థ్యాంక్ యూ. ఈ సెషన్ యొక్క క్లోజింగ్ ప్రేయర్ సౌజన్య సిస్టర్ చేస్తారు. తిరిగి 4 గంటలకి యూత్ 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 సెషన్ స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు లంచ్ బ్రేక్. ఈ సెషన్ యొక్క క్లోజింగ్ ప్రేయర్ సౌజన్య సిస్టర్ చేస్తారు. తిరిగి 4 గంటలకి
పరిశుద్ధ ప్రేంగల తండ్రి నీకే వందనాలు, స్థుతులు నైనా. ఏసీఆ ఈ రోజంతా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. ఏసీఆ 2వ సెక్షన్ లో నైనా ఏసీఆ పులియని పిండిగా ఉండడానికి మీరే మాకు సహాయం దయచేయండి నాయనా. ఏసీఆ మా జీవితంలో పులిసిన వాటిని నైనా, దుష్టత్వం, జారత్వం నైనా, అలాంటి వాటిని మేము నేను తొలగించుకొని నైనా, ప్రతి విషయంలో నైనా మేము ప్రార్థించే వారిగా ఉండటానికి నైనా మీరే మాకు సహాయం దయచేయండి నైనా. ఏసీఆ మా వల్ల నైనా సంఘం అభివృద్ధి పడకుండా ఉంటున్నాం తండ్రి. నైనా ఏసీఆ మాకు మీరు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. ఏసీఆ ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క కుటుంబం గురించి ప్రార్థన చేసేవారిగా ఉండటానికి మీరే మాకు సహాయం దయచేయండి నైనా. మా జీవితంలో అట్లాంటి జీవితం పులిసిన వెంటనే తీసివేసి ఏసీఆ నిజంగా ఏసీఆ ప్రత్యేకంగా జీవించే బిడ్డలుగా ఏసీఆ ఇంకా ఎంతో మంది ఈ సహవాసంలో కూడుకోవడానికి మీరే వారికి సహాయం దయచేయమని మీరే వారిని పంపించమని మీ చిత్తం మా కుటుంబంలో జరిగించమని అలాగే ఈ 2 సెక్షన్లో మీరు తోడుండి సహాయం చేసినందుకు వందనాలు తండ్రి. అలాగే జరగబోయే సెక్షన్లో కూడా మీరే తోడుండి మీరే ముందుకు తీసుకెళ్ళమని, మీరే ఉండమని ఈ చిన్న ప్రార్థన చేస్తామని అడుగుతున్నాం తండ్రి. తిరిగి 4 గంటలకి యూత్ సెషన్ తో కలుసుకుందాం. 6 గంటలకి మళ్ళీ 4th సెషన్